హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్వా కిచెన్. ఈరోజు మన సత్వా కిచెన్లో పచ్చి అల్లం చట్నీ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. చట్నీకి కావలసిన పదార్థాలు: అల్లం 4 అంగుళాలు, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల బెల్లం, రుచికి సరిపడా, పచ్చిమిర్చి 3, కారం ఇష్టపడేవారు మరిన్ని యాడ్ చేసుకోవచ్చు, పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు, తగినంత ఉప్పు. ముందుగా చింతపండుని కాసిన్ని వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన చింతపండు చట్నీలో సాఫ్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన చింతపండు, కొంచెం నీరు వేసి గ్రైండ్ చేయాలి. మీకు చట్నీ కొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం అల్లాన్ని పచ్చిగా తీసుకోవడం వలన దీని పోషక విలువలు పదిలంగా ఉంటాయి. అల్లంలో ఉండే న్యూట్రియంట్స్ ఇంకా మెడిసినల్ ప్రాపర్టీస్ నాసియా, మజిల్ పెయిన్, ఇండైజెషన్ని తగ్గించి కామన్ కోల్డ్ ఇంకా ఫ్లూతో పోరాడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ని మన డైలీ లైఫ్లో ఏదో ఒక విధంగా కన్జ్యూమ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ పచ్చి అల్లం చట్నీ ఇడ్లీ, దోశ అన్నింటికీ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మరి మా ఇన్స్టెంట్ చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.